నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా? నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. అద్భుతం చేయమయ్యా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా. అద్భుతం చేయమయ్యా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా. అద్భుతం చేయమయ్యా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. అనుదిన మన్నా అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ సోదరీ సోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియచేయుచున్నాను. ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, ఈ నూతన సంవత్సరములో మొదటి నెల ఈ జనవరి మాసం అంతయు కూడా దేవుడు తన కృపలో మనలందరినీ కాపాడి ఆయన భద్రపరిచి మరొక నూతన నెలను దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు. జనవరి మాసం అంతయు ప్రభు మనలను కాపాడిన విధానమును బట్టి ప్రభుని స్తుతిద్దాం, కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. దేవుడు ఆరోగ్యం ఇచ్చి, ఆహారం ఇచ్చి, వస్త్రం ఇచ్చి, దేవుడు మనలను మన కుటుంబాలను కాపాడి మరొక నూతన నెలలోనికి దేవుడు ప్రవేశింపచేశారు. ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, ఈ సంవత్సరములో ఈ 2వ నెల ఫిబ్రవరి మాసములో ప్రవేశించడానికి దేవుడు కృప చూపించారు. ఈ నెలంతయు కూడా దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను ఆయన కాపాడునుగాక, క్షేమాన్ని కలుగచేయునుగాక, మీ ప్రయాణాల్లో దేవుడు తోడయుండునుగాక, మీ చేతి పనులను దేవుడు ఆశీర్వదించునుగాక. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను ఈ నెలంతయు కాపాడునట్లుగా మీ కొరకు నేను ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాను. ప్రార్థించే ముందుగా ఈ శ్రేష్టమైన సమయంలో ఈ నెలలో దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి వాగ్దానమును పరిశుద్ధ గ్రంథముల నుండి జాగ్రత్తగా ధ్యానం చేద్దాం. దయచేసి మీ పరిశుద్ధ గ్రంథములను తెరవండి. యెషయా గ్రంథం 35వ అధ్యాయం 10వ వచనం. వారి తలల మీద నిత్య ఆనందముండును, వారు ఆనంద సంతోషములు గలవారై వచ్చెదరు, దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును. ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, ఈ నెలలో దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి వాగ్దానం దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును. దేవుడు మన కుటుంబ జీవితంలో మనం అనుభవిస్తున్న శ్రమలు, సమస్యలు, ఇబ్బందులు, బలహీనతలు, కష్టాలు, మనం ఏ సమస్య చేతైతే దుఃఖాక్రాంతులమయ్యామో మనకున్న ప్రతి దుఃఖమును ఆయన సంతోషముగా మార్చబోతున్నాడు, మన కన్నీటిని తుడవబోతున్నాడు. ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, ఈ లోకములో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక సమస్య చేత బాధపడుతూనే ఉన్నారు, దుఃఖపడుతూనే ఉన్నారు, కన్నీరు కారుస్తూనే ఉన్నారు. దైవజనుడైన దావీదు గారు కీర్తనల గ్రంథం 31వ కీర్తన 10వ వచనములో ఈ రీతిగా సెలవిచ్చారు. నా బ్రతుకు దుఃఖముతో వెళ్ళబుచ్చుచున్నాను, నిట్టూర్పులు విడుచుటతో నా ఏండ్లు గతించుచున్నవి. ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, ప్రతి వ్యక్తి జీవితము కూడా దుఃఖముతోనూ, వేదనతోనూ, కన్నీటితోనూ, నిట్టూర్పులు విడుచుటతోడనే గతించిపోతూ ఉన్నాయి. నాకు బాధ లేదండి, నాకు సమస్య లేదు అని చెప్పేవారు ఈ లోకంలో ఎవరూ లేరు. ప్రతి వ్యక్తి కూడా ఏదో ఒక సమస్య చేత బాధపడుతూనే ఉన్నారు.
అందుకే సొలొమోను గారు అంటారు, సామెతల గ్రంథం 14వ అధ్యాయం 10వ వచనంలో ఆయన అంటారు, ఎవని దుఃఖము వాని హృదయమునకే తెలియను అని అన్నారు. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకంటే పైకి నవ్వుతూ ఉండొచ్చు, సంతోషంగా కనబడవచ్చు. కొంతమందికి అనిపిస్తుంది వీరి జీవితంలో ఏ సమస్యలు లేవు, ఎంత హ్యాపీగా ఉన్నారు అని అనిపిస్తుంది. వారికి ఉండే దుఃఖం, వారి బాధలు, వారి సమస్యలు వారికే తెలుసు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, మన జీవితంలో కూడా ఏ సమస్యలు ఉన్నా ఆ సమస్యలను బట్టి బలహీనులమైపోతూ ఉంటాం. సొలొమోను గారు అదే సామెతల గ్రంథం 15వ అధ్యాయం 13వ వచనంలో ఆయన అంటారు, సంతోష హృదయము ముఖమునకు తేటనిచ్చును, మనోదుఃఖము ఆత్మ నలిగిపోవును అని అన్నారు. మనోదుఃఖము వలన బలహీనులమైపోతాం. దుఃఖము వలన మన యొక్క ఆరోగ్యం పాడైపోతుంది, క్షీణిస్తూ ఉంటుంది. అయితే ఈ నెలలో దేవుడు మనకిస్తున్న వాగ్దానం ఏమిటి అని అడిగితే, నీ దుఃఖము నీ నిట్టూర్పు ఎగిరిపోవును అని ప్రభు చెప్పారు. మన దుఃఖ దినములను సమాప్తం చేసే దేవుడు, మన కన్నీటిని నాట్యముగా మార్చే దేవుడు. ఈ నెలలో దేవుడు మీ కుటుంబాల్లో ఘనమైన కార్యములు చేయునుగాక. మీ ప్రతి అవసరతలను దేవుడు తీర్చునుగాక. ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, ఒక వ్యక్తి జీవితంలో ఈ వాగ్దానము నెరవేర్చబడాలంటే, దుఃఖము నిట్టూర్పు తొలగిపోవాలి అని అంటే ఆ వ్యక్తి ఏం చేయాలో ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో నుండి జాగ్రత్తగా దేవుని మాటలను విందాం. చూడండి, మీ పరిశుద్ధ గ్రంథాలను తెరిచి యెషయా గ్రంథం 51వ అధ్యాయము 11వ వచనాన్ని పరిశుద్ధ గ్రంథంలో నుండి జాగ్రత్తగా మనం చదువుకుందాం. యెహోవా విమోచించిన వారు సంగీత నాదముతో సియోనుకు తిరిగి వచ్చెదరు, నిత్య సంతోషము వారి తలల మీద ఉండును, వారు సంతోషానందము గలవారగుదురు, దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును. ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, వాక్యంలో రాయబడి ఉంది, యెహోవా చేత విమోచించబడిన వారు సంగీత నాదముతో సియోనుకు తిరిగి వచ్చెదరు. అనగా ఒక వ్యక్తి జీవితంలో దుఃఖం తొలగిపోవాలంటే, కన్నీరు తుడవబడాలంటే, సంతోషం రావాలంటే, నిట్టూర్పులు తొలగిపోవాలంటే వారు సియోనుకు తిరిగి రావాలి, దేవుని సన్నిధిలోనికి రావాలి. ఎవరైతే దేవుని సన్నిధిలోనికి వస్తారో వారి దుఃఖ దినములు సమాప్తములైపోతాయి. వారి తలల మీద దేవుడు నిత్య సంతోషాన్ని అనుగ్రహిస్తాడు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, సంతోషం కావాలని ఆశ ఉందండి అనేటటువంటి వారు దేవుని సన్నిధిలోనికి రండి. ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, ఎవరైతే దేవుని సన్నిధికి వస్తారో, ఆయన సన్నిధిలో ఉంటారో, ఆయన ఆరాధిస్తారో, ఆయన నామాన్ని గణపరుస్తారో, ఆయన పాదాల చెంత నిలిచి ఉంటారో, వారి జీవితంలో దేవుడు వారికి సంతోషాన్ని కలుగజేస్తారు. ఆయన సన్నిధిలో కీర్తనాకారుడు 16వ కీర్తన 11వ వచనంలో చెప్తున్నారు, ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, దుఃఖం తొలగిపోవాలంటే దేవుని సన్నిధికి రావాలి. ఒకానొక సమయంలో యూదా ప్రజలు వారి జీవితంలో సంతోషాన్ని కోల్పోయారు. వారు దేవునికి దూరం అయ్యారు. దేవునికి దూరం అవడం ద్వారా దేవుడు వారి పంట పొలాల మీదకి గొంగళి పురుగులను, పసరు పురుగులను, మిడతలను, చీడ పురుగులను పంపించారు. గొంగళి పురుగులు, మిడతలు, పసరు పురుగులు, చీడ పురుగులు అనేటటువంటి దేవుని మహాసైన్యము వారి పంట పొలములను పాడు చేశాయి. పొలాలు పాడైపోయాయి. ద్రాక్ష తోటలో, అంజూరపు తోటలో, దానిమ్మ తోటలో, ఈ తోట చెట్లన్నీ కూడా పాడైపోయానని వాక్యం చెప్తుంది. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాట ఏమిటో తెలుసా? నరులకు సంతోషమేమీ లేదు. ప్రజలందరూ ఏడుస్తున్నారు. వారు కష్టపడ్డారు, వారు పని చేశారు, వారి యొక్క చేతి పని సఫలం కాలేదు. ఏడుస్తూ ఉన్నారు, దుఃఖముతో ఉన్నారు, కన్నీటితో ఉన్నారు. ఆ సమయంలో ఏవేలనే ప్రవక్తను దేవుడు వారి మధ్యలోకి పంపించారు. వారి మధ్యకు పంపించి వర్తమానాన్ని తెలియపరుస్తున్నారు. అయ్యా పెద్దలారా, ఆలకించండి. ఇటువంటి సంగతులు మీ పితరుల దినాల్లో ఎప్పుడైనా జరిగాయా? ఏ రోజు జరగలేదే. పొలాలు పాడైపోయాయి, సంతోషం లేదు, కష్టపడ్డారు కానీ ఫలాలు లేవు.
అయినా ధైర్యం తెచ్చుకోనండి, భయపడొద్దు. ఎందుకనగా ఇప్పుడైనను మీరు మనఃపూర్వకముగా తిరిగి దేవుని యొద్దకు రండి. నిజమే ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, కన్నీరు తొడవబడాలంటే దేవుని దగ్గరికి రావాలి, దేవుని సన్నిధిలో ఉండాలి. జకరియా ప్రవక్త ద్వారా ప్రభు తెలియపరిచారు, నా తట్టు మీరు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుతాను అని ప్రభు చెప్పారు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని తట్టు తిరుగుదాం, దేవుని దగ్గరకు వద్దాం, ఆయన సన్నిధిలో నిలిచి ఉందాం, ఆయన సన్నిధిలో ఆయన వేడుకొందాం. ఆయన సన్నిధికి వచ్చుట ద్వారా దుఃఖము సంతోషంగా మార్చబడుతుంది, కన్నీరు నాట్యముగా మార్చబడుతుంది, నిట్టూర్పులు ఎగిరిపోతాయి. మన జీవితంలో ఈ వాగ్దానం నెరవేర్చబడాలి అని అడిగితే ఒకటి, ఆయన సన్నిధిలోనికి రావాలి. చూడండి, మరింకొక మాటను జాగ్రత్తగా ధ్యానం చేద్దాం. రెండవదిగా, మన దుఃఖము సంతోషంగా మార్చబడాలి అని అడిగితే పరిశుద్ధ గ్రంథంలో మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 10-11 వచనాలు మనం చదివితే అక్కడ మనకు హన్నా అనబడిన ఒక స్త్రీ కనబడుతుంది. ఈమె ఎల్కానా గారి భార్య. అయితే మీ జీవితంలో సంతానం లేదు, గొడ్రాలుగా ఉంది. గొడ్రాలుగా ఉన్నటువంటి ఆమె జీవితంలో ఆమెకు వచ్చిన నిందలను బట్టి, పెనిన్నాను బట్టి చాలా దుఃఖపడుతుంది, ఏడుస్తూ ఉంది. ఒక రోజు నాడు దుఃఖాక్రాంతురాలై దేవుని సన్నిధిలోనికి వచ్చింది. వచ్చినటువంటి ఆమె కన్నీరు కార్చింది, ప్రార్థన చేసింది, మొక్కుబడి చేసుకుంది, తన ఆత్మను దేవుని సన్నిధిలో కుమ్మరించింది. ఎప్పుడైతే ప్రార్థన చేసిందో ఆ మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనంలో రాయబడి ఉంది, నాట నుండి ఆమె దుఃఖముఖిగా ఉండుట మానెను అని వాక్యం చెప్తుంది. ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, ఆమె దుఃఖము తొలగిపోవడానికి కారణం ఏంటో తెలుసా? ఆమె చేసిన ప్రార్థన. ఆమె తన ఆత్మను దేవుని సన్నిధిలో కుమ్మరించింది. దుఃఖం తొలగిపోవాలంటే దేవుని సన్నిధికి రావాలి. వచ్చిన వారు ప్రార్థన చెయ్యాలి, కన్నీరు కార్చాలి, దేవునికి మొర్ర పెట్టాలి. ఎవరైతే అలా ప్రార్థిస్తారో ప్రార్థన దేవుడు ఆలకించి మన కన్నీటిని తుడుస్తాడు, మన ప్రార్థనకు జవాబిస్తాడు. మన బంధకాలలో నుండి, మన సమస్యలలో నుండి, మన బలహీనతల్లో నుండి, ఏ ప్రతికూల పరిస్థితుల చేత అయితే నువ్వు ఏడుస్తున్నావో ఆ కన్నీటిని దేవుడు తుడుస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో నిర్గమకాండం 3వ అధ్యాయం 7వ వచనంలో రాయబడి ఉంది, ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో బానిసత్వంలో ఉన్నారు, బంధకాలలో ఉన్నారు. వారు దేవునికి మొరపెట్టారు, దేవుడు వారి ప్రార్థన ఆలకించాడు, వారి బంధకాలలో నుండి ఆయన వారిని విడిపించాడు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఏ విషయము చేత అయితే నువ్వు బాధపడుతూ ఉన్నావో, బాధపడడం కాదు, 10 మందికి చెప్పుకోవడం కాదు, నువ్వెవరికి చెప్పినా నీ సమస్యల్లో నుండి ఎవరు నిన్ను విడిపించరో. దుఃఖం తొలగిపోవాలంటే దేవుని దగ్గరికి రండి, ప్రార్థన చేయండి, దేవుడు మీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో ఎస్తేరు గ్రంథాన్ని మనం చదివితే 3వ అధ్యాయంలో యూదా ప్రజల మీదకి ఒక శోధన వస్తుంది. ఆ శోధన ఏమిటి అనగా, యూదులందరికీ మరణశిక్ష విధించడం జరిగింది. యూదులు ఏడుస్తున్నారు, దుఃఖము చేత రోదన చేస్తున్నారు. మొర్దెకై అయితే తన వస్త్రములను చింపుకొని గోనిపట్టాను కట్టుకుని ఏడుస్తూ ఉన్నాడు. అలా ఏడుస్తున్న ప్రజలతో ఎస్తేరు మాట్లాడుతుంది, మనం అందరం కలిసి ఉపవాసం ఉందాం, కన్నీరు కార్చుదాం, ప్రార్థన చేద్దామని ఎస్తేరు, మొర్దెకై, యూదులు ఉపవాసం ఉన్నారు, కన్నీరు కార్చారు, ప్రార్థన చేశారు, దేవునికి మొర్రపెట్టారు. ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయం 21వ వచనంలో రాయబడి ఉంది, దేవుడు వారి ప్రార్థనలు ఆలకించాడు, వారి దుఃఖాన్ని తొలగించాడు, యూదులందరికీ దేవుడు సంతోషాన్ని ఇచ్చాడు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, భక్తులు తమ జీవితాల్లో దుఃఖము తొలగిపోయి సంతోషం రావడానికి వారు దేవుని పాదాలు పట్టుకున్నారు, కన్నీరు కార్చారు, ప్రార్థన చేశారు. వారి ప్రార్థన వారి జీవితంలో సంతోషాన్ని కలుగజేసింది. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతకాలం ఏడుస్తావు, ఎంతకాలం బాధపడతావు, ఎంతకాలం నీలో నీవే కుమిలిపోతావు? ఈ రోజైనా దేవుని సన్నిధిలోనికి రా, కన్నీరు కార్చు, నీ హృదయాన్ని కుమ్మరించు, మనపూర్వకముగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. మన ప్రభు ఎవరో తెలుసా? ప్రార్థన ఆలకించే దేవుడు. అడగండి నేను మీకు ఇస్తాను అని చెప్పారు. మనం అడిగిన దానికంటే, మనం ఊహించిన దానికంటే అత్యధికముగా ఇచ్చే దేవుడు. ఆ దేవుని సన్నిధిలో మొరపెట్టండి, ప్రార్థన చేయండి, కన్నీరు కార్చండి. మీ దుఃఖ దినములు సమాప్తములు అయిపోతాయి. మీ కొరకు నేను కూడా ప్రార్థన చేస్తాను.
తలలు వంచండి, కండ్లు మూసుకోనండి, ప్రార్థనలో ఏకీభవించండి. మహాపరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా పరమ తండ్రి, ఆశ్చర్యకరుడు అయిన మా యేసయ్యా, నీకు వందనాలయ్యా. ఈరోజు నీ వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడారు. గడిచిన నెలంతయు కాపాడినందుకు వందనాలయ్యా. మరొక నూతన నెలలో మీరు మమ్మలను ప్రవేశింపచేశారు. ఈ నెలలో ఒక అద్భుతమైన వాగ్దానం ఇచ్చారు. నీ దుఃఖ దినములను సమాప్తం చేస్తానని చెప్పారు. దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవునని మీరు చెప్పారు. అయ్యా, ఈ వాగ్దానం నీ బిడ్డల జీవితంలో నెరవేర్చండి అయ్యా. ప్రతి వ్యక్తి ఏదో ఒక దుఃఖము చేత బాధపడుతున్నారు. దుఃఖం తొలగిపోవాలి అని అంటే నీ సన్నిధిలోనికి రావాలని, ప్రార్థన చెయ్యాలని నీ వాక్యం ద్వారా మేము తెలుసుకున్నామయ్యా. ఆ రీతిగా అయ్యా మేము చేయడానికి సహాయం చేయండి. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరి జీవితాలలో వారి దుఃఖము తొలగిపోవునుగాక, కన్నీరు తుడవబడునుగాక, బలహీనత తొలగిపోవునుగాక, సమస్యల నుండి విడుదల కలుగునుగాక. అప్పుల ఊబిలలో ఉన్న బిడ్డలు యేసు నామములో విడుదల కలుగునుగాక ఆజ్ఞాపిస్తున్నాను. నీ బిడ్డల జీవితాల్లో నీ కార్యములను మీరు జరిగించి సంతోషాన్ని కలుగ చేయమని అయ్యా, ఈ నెలంతయు కూడా నీ బిడ్డలను కాపాడండి. వారి ప్రయాణాల్లో తోడుగా ఉండమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామం పేరట ప్రార్థన చేసి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప మీ అందరికీ తోడుగా ఉండి నడిపించునుగాక, ఆమేన్. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి సీసలి మన్నా చర్చి తరపున మా కుటుంబ పక్షముగా మీకు శుభాలు తెలియపరుస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. దయచేసి గమనించండి, మీ కొరకును మీ కుటుంబం కొరకును దేవుడు మిమ్మలను అభివృద్ధి పరచాలని నిత్యము మేము ప్రార్థన చేస్తున్నాం. ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్న ఎడల ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి తెలియపరచండి. ప్రియ దేవుని బిడ్డలారా, అనుదిన మన్నా అనే ఈ వర్తమానాలు మీ స్నేహితులకు, మీ బంధువులకు కూడా షేర్ చేయండి. మన్నా చర్చ్ సీసలి అనే ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ వందనాలు. పాపవలె నన్ను కాచి నేను చెదరక మోసావ స్తోత్రం. నీ కను పాపవలె నన్ను కాచి నేను చెదరక మోసావ స్తోత్రం.